సో హై మ్యాన్స్, వెల్కమ్ టు సినీ మ్యాన్. సో ఇందాకే డ్యూడ్ చూసి వచ్చాను అనమాట. డ్యూడ్ చూసాక నాకు అనిపించింది ఏంటంటే ఇట్స్ ఎ డీసెంట్ మూవీ ఫర్ ద వీకెండ్. అంటే మస్ట్ వాచ్ చూడబుల్ మూవీ ఆర్ చూడబుల్ మూవీ అంటే ఇట్స్ ఎ డీసెంట్ చూడబుల్ మూవీ ఫర్ ద వీకెండ్ అండి. సో ఎందుకో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ హాఫ్ చూసాక నాకు అనిపించింది అంటే నేను బ్లాక్ బస్టర్ అనుకున్నాను. ఫస్ట్ హాఫ్ చూసాక లైక్ మళ్ళీ హ్యాట్రిక్ కొట్టేశారు ప్రదీప్, ఇంకా ఇచ్చిపాడు అనుకున్నా. సో ఫస్ట్ హాఫ్ ఎలా ఉంటుందంటే లైక్ ప్రదీప్ క్యారెక్టరైజేషన్ అండ్ ప్రదీప్ సీన్స్ చాలా బాగుంటాయి. అండ్ మమితా గారు కూడా చాలా బాగున్నారు, చాలా క్యూట్ ఉన్నారు. అండ్ వీళ్ళిద్దరు పేరు కూడా చాలా అంటే ఫ్రెండ్స్ లాగా ఉంటారు సినిమాలో. సో ఈ ఫ్రెండ్స్ కంటే చాలా ఎప్పటి నుంచో తెలుసు, చిన్నప్పటి నుంచి తెలిసినట్టు కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది. డైరెక్టర్గా మంచి క్యాప్చర్ చేశారు వాళ్ళది. పేరు అయితే చాలా బాగుంది. వాళ్ళ మానిటైజర్ షాట్స్ కూడా చాలా బాగున్నాయి. పోలరైడ్స్ అవన్నీ ఉంటాయి, కనెక్ట్ చేశారు. చాలా క్యూట్ ఉన్నారు వాళ్ళిద్దరు పేరు అయితే సూపర్ ఉంటుంది. వాళ్ళిద్దరు సీన్స్ కూడా. సో అదంతా ఓకే. దాని తప్ప మంచి ట్విస్ట్ ఒకటి ఉంటుంది ఇంటర్వెల్ బ్యాంగ్లో సీన్ మొత్తం అంత ప్లాట్ అంతా బాగుంటుంది. అసలు ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది అని చెప్పాలంటే నాకైతే ఫస్ట్ హాఫ్ చాలా బాగా అనిపించింది. మ్యూజిక్ కూడా సాబ్యంకర్ డెబ్యూట్ అయినా ఇచ్చి పడేసాడు. చాలా బాగుంది మ్యూజిక్ కూడా. నెక్స్ట్ బిగ్ థింగ్ ఇన్ ద తమిళ్ సినిమా అండ్ ఇండియన్ సినిమా ఆల్సో, బికాస్ మన గారితో చేస్తున్నారు కాబట్టి. సో చాలా బాగా వచ్చాడు మ్యూజిక్. ఆర్ఆర్ అండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుందండి. ఫస్ట్ హాఫ్ లైన్, సెకండ్ హాఫ్లో కూడా చాలా బాగుంది అది మ్యూజిక్ అయితే నో డౌట్. సో మ్యూజిక్ కాకుండా డైరెక్షన్ అయితే ఫస్ట్ హాఫ్ చాలా బాగా తీసాడు మన డెబ్యూటెంట్ కీర్తి ఈశ్వరన్. అండ్ మెయిన్ స్టాండర్డ్ ఫర్ ఫస్ట్ హాఫ్ ఇస్ ప్రదీప్ రంగనాథన్ అండ్ మమితా బైజు కెమిస్ట్రీ బిట్వీన్ దెమ్ చాలా బాగుంటుంది అది. సో ఫస్ట్ హాఫ్ అయితే నాకు చాలా మార్క్స్. కమింగ్ టు ద సెకండ్ హాఫ్, ఇక్కడ మెయిన్ దెబ్బేసింది. సెకండ్ హాఫ్ చాలా దిగిపోద్ది. అంటే సెకండ్ హాఫ్ చాలా ఎమోషనల్ ఉంటుంది. ఎమోషనల్ డ్రామా మొత్తం ఓవర్ డ్రామాటిక్ అయిపోయింది. అందరికి కాకపోవచ్చు, అవి ఉండొచ్చు. నాకైతే సెకండ్ హాఫ్ వర్కౌట్ అవ్వలేదు. అంటే ఆ ఎమోషన్ ఉండాలి, కానీ ఓవర్ మెలో డ్రామాటిక్ అయిపోయింది. అండ్ సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే కూడా చాలా డౌన్ అయింది. స్క్రీన్ ప్లే సెకండ్ హాఫ్ అసలు అంత సెట్ కాలేదు. ఐ మీన్ డెబ్యూటెంట్ కాబట్టి ఇంకా ఏమనలేం, కానీ సో నాకు అనిపించింది సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే కూడా వర్కౌట్ అవ్వలేదు. సో సెకండ్ హాఫ్ కూడా అట్లా అయింది. సో ఫస్ట్ హాఫ్ అయితే ఇట్స్ పార్ట్, సెకండ్ హాఫ్ అయితే డౌన్. సో అది అనమాట. సో మరి సెకండ్ హాఫ్ బాగాలేదు కదా, చూడొచ్చా అంటే చూడొచ్చు. నాకు వర్కౌట్ అవ్వలేదు. అంటే అంత మెలో డ్రామా, అంత ఎమోషనల్ నా వల్ల కాదు. సో నాకు కొంచెం తగ్గింది సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ అయితే ఇచ్చి పడేశారు. చెప్తున్నా కదా, ఫస్ట్ హాఫ్ టికెట్ వర్త్ ఫస్ట్ హాఫ్ అయితే. బికాస్ ప్రదీప్ గారి స్టైల్, ఆ మేనరిజం, ఇలా అంటాడు అలా అంటే చాలా బాగుంటుంది. ప్రదీప్ గారి క్యారెక్టర్ అయితే చాలా బాగుంటుంది. వన్ మ్యాన్ షో ప్రదీప్ అయితే ఈ సినిమా వన్ మ్యాన్ షో అంటే ప్రదీప్ రంగనాథనే. సో అదనమాట. కానీ మమతా బాయ్స్ కూడా చాలా బాగా చేశారండి. సో ఆమె కూడా క్రెడిట్ ఇవ్వాలి, చాలా క్యూట్ ఉంటారు. అండ్ సెకండ్ హాఫ్లో నాకు ఒక పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ వల్ల నేను రివీల్ చేయకూడదు యాక్చువల్లీ. సో ఆ పాయింట్ నాకు ఎక్కలేదు పర్సనల్లీ, ఎందుకంటే నేను స్పాయిలర్ ఇవ్వాల్సి వస్తుంది దాని గురించి చెప్పాలంటే. సో మీరు చూడండి, మీరు చూసాక కమెంట్ చేయండి కింద ఒకరికి ఎలా నచ్చిందో. నాకు ఆ సెకండ్ హాఫ్లో ఆ పాయింట్ నచ్చలేదు. అండ్ ఎండింగ్ కూడా నచ్చలేదు నాకు. ఎందుకంటే చాలా మంచి, అంటే ఇలాంటి కాలంలో అలా ఉండరండి, కానీ అలా చూపించాడు, మరి నేను తీసుకోలేకపోయాను. సో ఆ పాయింట్ అనేది నాకు సెకండ్ హాఫ్లో నచ్చలేదు. సో అది మ్యాటర్. సో ఓవరాల్ ఇట్స్ ఎ డీసెంట్ వాచ్ ఫర్ ద వీకెండ్. అండ్ డెబ్యూటెంట్ కీర్తి ఈశ్వరన్ కూడా చాలా బాగా తీశారు. బట్ స్క్రీన్ ప్లే ఇంకా రైటింగ్ కొంచెం కొంచెం ప్రాక్టీస్ చేయాలి. అండ్ సెకండ్ మూవీతో ఇంకా ఇంప్రూవ్ అవుతారు. సో సాబ్యంకర్ అయితే హ్యాట్స్ ఆఫ్ మ్యాన్. మంచి మ్యూజిక్. అండ్ ప్రదీప్ రంగనాథన్ స్టోల్ ద షో. అండ్ శరత్ కుమార్ కూడా చాలా బాగా చేశారు, మంచి రోల్ అయినా కూడా. అండ్ మమితా బైజు యాజ్ యూజువల్ చెప్పాను కదా, చాలా బ్యూటీ ఉంది మమితా బైజు, చాలా బాగుంది, చూడండి. సో అది నాకైతే ఇలా అనిపించింది. డీసెంట్ వాచ్ ఫర్ ద వీకెండ్. చూసాను మీరు కూడా. ఎందుకు బాగుందో చూడండి, ఎందుకు బాగాలేదో చూడండి, కానీ సినిమా చూడాలి. ఎందుకంటే దివాళీ ఫెస్టివల్ ఇంకా బాగానే వచ్చిన సినిమాలన్నీ ఉన్నాయి. సో వేరే సినిమా రివ్యూస్ కూడా, ఐ మీన్ రివ్యూస్ కాదు, ఒపీనియన్ కూడా ఇస్తా. సో stay tuned for the Cineman. Subscribe to Cineman. I'll see you in the next one. Bye. చెప్పింది చేయకు.